2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. మీకు కూడా ఈ న్యూస్ అందే ఉంటుంది. ఎఫ్ఐఆర్ మనం ఇంటి దగ్గర నుంచే నమోదు చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని. ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు? అండ్ అలాగే ఎఫ్ఐఆర్ ఇంటి దగ్గర నుంచే నమోదు చేసుకోవచ్చు అన్నారు. ఏ ఏ కేసెస్‌కి ఇది వర్తిస్తుందంటారు సార్? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నది ఒక నేరం జరిగిన సంఘటన కావచ్చు. ఆ సందర్భంలో ఎఫ్ఐఆర్ అన్నది మనకి ఇన్వెస్టిగేషన్‌లోనైనా, పోలీస్ ఎంక్వైరీలోనైనా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ ఎఫ్ఐఆర్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అది ముఖ్యంగా ఈ ఎఫ్ఐఆర్ అనేది చాలా సందర్భాల్లో ముఖ్యంగా మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో పెద్ద ఎటు అంటే వయసులో ఉన్నటువంటి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి అంటేనే ఎన్ని రకాలుగా మనకి ఫ్రెండ్లీ పోలీస్ అనే విధానం అమల్లో ఉన్నప్పటికి కూడా, ఒక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఒక కంప్లెయింట్ ఇవ్వాలి అంటేనే తెలియనటువంటి భయాన్ని కలిగి ఉంటారు. నా దగ్గరకొచ్చే క్లయింట్స్ చాలా సందర్భాల్లో నేను మీరు ఇలా రకంగా బాధపడుతున్నారంటే ఇప్పుడు మీరు పలానా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి, లేకపోతే 100కి కాల్ చేయండి అని చెప్పి అనేక సందర్భాల్లో మేము సలహాలు ఇస్తూ ఉంటాం. అయినప్పటికి కూడా ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్‌లో ఇలాంటి సందర్భాల్లో వెళ్ళి ఒక కంప్లెయింట్ ఇవ్వడానికి చాలా భయపడుతుంటారు మహిళలు, పిల్లలు, ట్రూ. పెద్దవాళ్ళు, అదేవిధంగా సొసైటీలో కాస్త బాగా ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా. అంటే వీళ్ళోళ్ళనే కాదు, ఎవరికైనా పోలీస్ స్టేషన్ అంటే కొద్దిగా భయం. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వర్గం, ఆ వర్గం అని నేను ఎక్కడ వేరు చేసే ప్రయత్నం చేయను గానీ, ఎవరికైనా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలంటే కొంత భయాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ నేరం జరిగిన తర్వాత బాధితులు డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ చేయాలంటే బాధితులు ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇంతకుముందు మనకి జీరో ఎఫ్ఐఆర్ అనే ఒక 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 స్టేటస్ మనం ఇప్పటిదాకా వింటున్నాం. అంటే ఇంతకుముందు ఏదైనా కేస్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్లి కంప్లెయింట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ జీరో ఎఫ్ఐఆర్ విధానం వచ్చిన తర్వాత కేసు ఎక్కడ జరిగిన, నేరం ఎక్కడ జరిగినప్పటికి కూడా ఎనీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మనం ఒక కంప్లెయింట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అని క్లెయిమ్ చేయడం, అక్కడ నుంచి జీరో ఎఫ్ఐఆర్ నుంచి కన్సల్ట్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్తుందో అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసే విధానం అన్నది మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కూడా జీరో ఎఫ్ఐఆర్‌ని మనం ఇటీవల ఉంది. అయితే జీరో ఎఫ్ఐఆర్‌ని మించి ఒక అడుగు ముందుకు వేశారు మన తెలంగాణ పోలీస్ యంత్రాంగం అని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అనేది ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఏదైతే ఉంటుందో, ఇది బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వచ్చి తమ కంప్లెయింట్‌ని నమోదు చేయమని చెప్పి కన్సల్ట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గాని, రైటర్ గాని అడగడం కాకుండా, పలానా నేరం జరిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే డైరెక్ట్‌గా వారి ఇంటికే వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునే ఒక ప్రక్రియని మన తెలంగాణ పోలీసులు శ్రీకారం చుట్టారు. గడిచిన ఒక 2 రోజులుగా ఈ కార్యక్రమం జరిగింది. అంటే దీంట్లో ఎలా ఉంటుంది అంటే, ఎఫ్ఐఆర్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే, బాధితులు ముఖ్యంగా ఆల్రెడీ బాధిత ఉంటారు. ప్రాబ్లమ్ జరిగింది, ఇష్యూ అయింది. తర్వాత వారు పోలీస్ స్టేషన్‌కి వచ్చి కంప్లెయింట్ చేయడం కాకుండా, పోలీసుల కన్సల్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారే తిన్నగా పోలీస్ స్టేషన్ వారిని డోర్ స్టెప్ అంటారు. అంటే ఇంటికి దగ్గరికే వెళ్ళి, ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి బాధితులతో మాట్లాడి, వివరాల్ని సేకరించి, వాళ్ళ ద్వారా వాంగ్మూలాన్ని తీసుకొని, అక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, మళ్ళా పోలీస్ స్టేషన్‌కి వచ్చి దాన్ని డీటెయిలింగ్ అంతా చేసిన తర్వాత వాళ్ళకి అక్నాలెడ్జ్‌మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నెంబర్ అంతా కూడా పంపించడం జరుగుతుంది. ఇది ఇంటి దగ్గరికి డైరెక్ట్‌గా అంటే సర్వీస్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అని మనం ఎట్లయితే అనుకుంటామో, ఆ రకంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ కూడా ఇంటి దగ్గర నుంచే నమోదు చేసే విషయానికి రీసెంట్‌గా స్టార్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. అంటే ఎలా ఉంటుంది సార్? కాల్ చేసి మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అవునండి. సరిపోతుంది. అయితే ఇది యాక్చువల్‌గా కాల్ చేయడం అని కాదు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు కాల్ చేసినా చేయకపోయినా విషయం తెలుసుకున్న పోలీసులు డైరెక్ట్‌గా ఆ ప్రదేశానికి వస్తారు. దీంట్లో వీటిని మొత్తం వీళ్ళు ఏం చేశారంటే 7 కేటగరీస్‌గా డివిజన్ చేశారు. అంటే ఏ సందర్భాల్లో పోలీసులు నేరుగా ఇంటికే వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఇందులో మొట్టమొదటిది ముఖ్యంగా మహిళలు, పిల్లలకు సంబంధించినటువంటి నేరాలు జరిగితే. అంటే ఇక్కడ బిఎన్ఎస్‌లో సెక్షన్ 63 నుంచి 69 వరకు, బిఎన్ఎస్ 63 నుంచి బిఎన్ఎస్ 99 వరకు ఉన్నటువంటి నేరాలు. మహిళలపైన ఉన్నటువంటి ముఖ్యంగా గృహహింస, భర్తతో గాని లేదా ఇతరత్ర విషయాల్లో ఆ భార్య గాని, ఆ మహిళ గాని ఇబ్బందులు పడుతున్న సందర్భాల్లోని, అంతేకాకుండా పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అంటే ఏదైతే మనం బిఎన్ఎస్ సెక్షన్‌లో 63 నుంచి 99 వరకు ఎటువంటి నేరాలని మనం పరిగణిస్తున్నామో, ఆ కేటగరీస్ కిందకి వచ్చినటువంటి నేరాలన్నింటినీ కూడా డైరెక్ట్‌గా పోలీసులు ఇంటి వద్దకు వచ్చి దాన్ని ఎఫ్ఐఆర్‌గా నమోదు చేసుకునే ప్రక్రియ కూడా ఉంది. ఇక రెండవది హ్యూమన్ బాడీకి అటాక్స్. అంటే ఎక్కడైనా బాధితులు క్రైమ్ జరిగితే, అంటే కత్తిపోట్లకు గాని, లేకపోతే అటెంప్ట్ టు మర్డర్స్ ఇట్లాంటివన్నీ జరిగిన సందర్భాల్లో కూడా డైరెక్ట్‌గా వస్తారు. అది బిఎన్ఎస్ 303 నుంచి 331 వరకు ఏదైతే మనం బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో మనం రాసుకున్నటువంటి బిఎన్ఎస్ సెక్షన్‌లో ఉన్నటువంటి 303 నుంచి 331 వరకు ఉన్నటువంటి ఆ సెక్షన్‌కి సంబంధించిన అన్ని కేసులను కూడా డైరెక్ట్‌గా నేరుగా వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక మూడోది ఏంటంటే ప్రత్యేక చట్టాలు అంటాం మనం. ప్రత్యేక చట్టాలు అంటే చైల్డ్ అబ్యూజ్ అంటే చిల్డ్రన్స్
అబ్యూజ్గా ఉన్నటువంటి అటువంటి 2012లో మనం చేసుకునే చట్టం ఏదైతే ఉందో చిల్డ్రన్స్ పోస్కో కానీ ఈవ్ టీజింగ్ కానీ ఇట్లాంటి సందర్భాల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డైరెక్ట్గా అటువంటి సందర్భాలు కావచ్చు. ఇక రెండవది హ్యూమన్ ట్రాఫికింగ్, అమ్మాయిల యొక్క రవాణా చేసే విధానంలో కానీ ఇట్లాంటి వాటిలో కూడా డైరెక్ట్గా వాళ్ళ పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు ఇంటికి వచ్చి చేస్తారు. ఇక డ్రగ్స్ ఇట్లాంటి సందర్భించి మాదక ద్రవ్యాలు ఇటువంటి విషయాలు చేసే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏదైతే మనకు 2009లో ఉన్నటువంటి కేసు ఉందో దానికి సంబంధించినటువంటి ఆ విషయాలు సందర్భం చేస్తారు. ఇట్లా ఈ కేటగిరైజ్ ఉన్నటువంటి 7 కేటగిరైజ్ ఉన్నటువంటి అన్ని వాటికి సంబంధించి కూడా పోలీసులు డైరెక్ట్గా ఇంటి దగ్గరికి రావడం, ఇంటి దగ్గర ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో ఇంటి దగ్గర వచ్చేటప్పుడు కూడా జీరో ఎఫ్ఐఆర్ కూడా. అంటే జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమనుకున్నాం, మనం ఏ పరిధిలో పోలీస్ స్టేషన్లో ఉన్నాం ఆ నేరం జరిగిన ప్రదేశానే కాకుండా మనం ఎక్కడి నుంచి అయినా ఒకవేళ జీరో ఎఫ్ఐఆర్ అక్కడ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటే, ఉదాహరణ చాలా మంది చోట్ల బీహార్ యూపీ నుంచి వచ్చి కూడా ఇక్కడ వర్క్ చేస్తుంటారు. ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగినా లేదా మన వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి ఉండొచ్చు. ఇటువంటి సందర్భాల్లో కూడా ఈ జీరో ఎఫ్ఐఆర్ను కూడా ఇక్కడే వాళ్ళు ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తారు. అంటే ఎఫ్ఐఆర్ ఇన్ఫర్మేషన్ అంటే ఎఫ్ఐఆర్ అనేది అత్యంత కీలకం. ముఖ్యంగా నేను చెప్పినటువంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కీలకటువంటి ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఇంటి దగ్గరకు వచ్చి పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ ఎఫ్ఐఆర్ బాధితులు ఎవరైతే ఉంటారో బాధితుల దగ్గర నుంచి నేరుగా తీసుకోవడం. ముఖ్యంగా అమ్మాయిలకి ఇవిటీజం కానీ లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టు పోక్సో చట్టాల ఇంట్లో కూడా డైరెక్ట్గా ఇంటి దగ్గరకు వచ్చి పోలీసులు ఎఫ్ఐఆర్ని నమోదు చేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు. రీసెంట్గా ఇందులో భాగంగా మన మెదక్ జిల్లాకు సంబంధించిన గాగిలాపూర్ దగ్గర ఉన్నటువంటి కేసులో ఈరోజే ఒక ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఫస్ట్ ఇటువంటిది ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయడం జరిగింది. రీసెంట్గా గాగిలాపూర్ అని మనకి మెదక్ రోడ్లో వస్తుంది. ఈ గాగిలాపూర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న గాగిలాపూర్లో ఒక ఇంట్లో థెఫ్టింగ్ జరిగితే దానికి సంబంధించి పోలీసులు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది. సో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ మొట్టమొదటి ఇనిషియేటివ్ స్టెప్ అని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలు కూడా వీటిని అనుకరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. అన్ని జిల్లాల్లో కూడా ఇది కంటిన్యూషన్గా రావాలని కోరుకుంటున్నాం. బట్ ఏదేమైనప్పుడు కూడా ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా పోలీసులు తీసుకున్నటువంటి ఇటువంటి విధానం ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా యాక్సెప్టెన్స్ ఇవ్వాల్సిందే. మార్పు జరుగుతున్న టైంలో ఇటువంటి మార్పులు ఖచ్చితంగా ప్రజలకి పోలీస్ వ్యవస్థ మరింత చేరువయ్యి ముఖ్యంగా బాధితులకి వాళ్ళకి అండగా పోలీసు వ్యవస్థ ఉంటుందని చెప్పి ఒక భరోసా కల్పించడంలో వీరు తీసుకున్న కీలక నిర్ణయాన్ని తప్పనిసరిగా మేము అభినందిస్తున్నాం శ్రీ గారు. సార్ ఇది గ్రామాల్లో వారికి కూడా వర్తిస్తుందంటారా? టోటల్గా అండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ హైదరాబాద్ అంటే కార్పొరేషన్ సిటీస్లో అన్నింటిలో కూడా ప్రతి చోట కూడా ఈ యొక్క డోర్ స్టెప్ ఎట్ ఎఫ్ఐఆర్ అనేది అమల్లోకి వస్తుంది శ్రీ గారు. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇంకా వీటికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కూడా కావాలి అని అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా శ్రీ గారు పోలీస్ వ్యవస్థ మన పక్కనే ఉంటుంది, న్యాయ వ్యవస్థ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. మీరు బాధితులు కాకుండా ఉండాలి. మీరు బాధితులుగా ఉన్నట్లయితే తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు మీకు సలహా సంప్రదింపులు ఇవ్వడానికి. అంతేకాకుండా మీకు ఏదైనా కోర్టులో వివాదాలు ఉండి పరిష్కారం కాకుండా ఉంటే వాటికి కూడా సరైనటువంటి పరిష్కారం చెప్పే దిశగా కూడా మన లీగల్ టీం మీకు ప్రయత్నం చేస్తారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని తక్షణమే కాంటాక్ట్ చేయండి శ్రీ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ గారు.